వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆంధ్ర అమ్మాయితో ఆజీ అబ్బాయి. మీరు కనుక ఈ వీడియో చూస్తూ ఉన్నారంటే మీరు ఐవీఎఫ్ ట్రీట్మెంట్ చేయించుకుంటూ ఉండాలి, లేదంటే మీరు ఎగ్ రిట్రీవల్ అయిపోయి ఇంకా నెక్స్ట్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేయించుకునే వాళ్ళైనా అయి ఉండాలి. సో మీరు కనుక ఈ కేటగిరీకి చెందిన వాళ్ళు అయి ఉంటే ఆల్ ది బెస్ట్ అండి. నాది ఎగ్ రిట్రీవల్ అయితే 7 ఎగ్స్ రిట్రీవ్ చేసున్నారండి. దాంట్లో 3 మాత్రమే మెచ్యూర్డ్ ఎగ్స్. ఈ మెచ్యూర్డ్ ఎగ్స్ పైన బేబీస్ని ఫామ్ చేయడానికి ట్రై చేయొచ్చు. దాంట్లో 1 మాత్రమే నాకు సక్సెస్ఫుల్ అయ్యింది. కానీ ఇది సక్సెస్ఫుల్ అయ్యి ఒకే ఒక ఎంబ్రియో ఉన్నందుకు అంటే ఆ బేబీని ఎలాగైనా నేను సక్సెస్ఫుల్ చేసుకోవాలని నేను చాలానే రీసెర్చ్ చేసి చాలా వీడియోస్ చూసి ఏమేం చేస్తే ఇది వచ్చేసి ఎంబ్రియో ట్రాన్స్ఫర్ తర్వాత అది సక్సెస్ఫుల్గా ఇంప్లాంట్ అయ్యి మన యూట్రస్లో హెల్దీగా గ్రో అవుతుందని నేను రీసెర్చ్ చేసి నేను ఏదైతే పాటించానో అవన్నీ మీకు చెప్తాను. అవన్నీ మీరు ఫాలో అవ్వండి అండ్ మీకు కూడా సక్సెస్ఫుల్గా హెల్దీగా బేబీ అయితే అవ్వాలని కోరుకుంటూ ఉన్నాను. నేను ఎందుకు ఐవీఎఫ్ ట్రీట్మెంట్కి వెళ్ళానని చెప్పి మీరు తెలుసుకోవాలనుకుంటే ఆ వీడియోస్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. సో మీరు వెళ్ళి ఆ వీడియోస్ కూడా చూడొచ్చు. అండ్ నా ఎగ్ రిట్రీవల్ ఎలా జరిగింది, నా ఎంబ్రియో ట్రాన్స్ఫర్ రోజు ఏమేమి జరిగింది అండ్ ఆ కంప్లీట్ ప్రొసీజర్ డీటెయిల్స్ కూడా నేనైతే ప్రొవైడ్ చేశానండి. చాలామంది నన్ను పర్సనల్గా అక్క ఈ ఐవీఎఫ్ కాస్ట్ ఎంత అవుతుంది అని అడుగుతున్నారు. ప్లీజ్ నాకు వచ్చేసి ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, దాంట్లో నేను రిప్లై చేస్తాను. బికాజ్ ఒక్కొక్క హాస్పిటల్ది కాస్ట్ కూడా డిఫర్ అవుతుంది అండి. నాకు కంప్లీట్గా ఎంత అయిందని చెప్పి నేను మీకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసి చెప్తాను ఆ కంప్లీట్ డీటెయిల్స్ ఎంత అయింది ఏంటి అని చెప్పి. సో నాది ఫస్ట్ అటెంప్ట్లోనే సక్సెస్ అయ్యింది. సో ఎంబ్రియో ట్రాన్స్ఫర్ తర్వాత ఇవన్నీ ఫాలో అయితే చాలానే హెల్ప్ఫుల్ అవుతుంది. నేను ప్రీవియస్ వీడియో నా ఎంబ్రియో ట్రాన్స్ఫర్ గురించి చేశాను కదా వీడియో, అదే రోజు నేను ఈ వీడియో కూడా చేశానండి. అంటే ఏమేం టిప్స్ ఫాలో అవ్వాలని చెప్పి. సో హాఫ్ వీడియో వచ్చేసి ప్రీవియస్ వీడియో అంటే సేమ్ టాపిక్ అయితే ఉండదు, కంప్లీట్లీ దీని గురించి మాత్రమే ఉంటుంది. నేను ప్రీవియస్ వీడియోలో ఇది పోస్ట్ చేయలేదు. ఇప్పుడు కంటిన్యూ అవ్వబోయే వీడియో క్లిప్ వచ్చేసి. కాకపోతే మీరు కన్ఫ్యూజ్ అవుతారేమో నేను ఎందుకంటే ఇంకా హాఫ్ వీడియో వచ్చేసి ప్రీవియస్ వీడియోలో డ్రెస్సే వేసుకొని చేసుంటాను. మీరు మళ్ళీ వీడియో రిపీట్ అవుతుంది అనుకుంటారేమో. అది కంప్లీట్లీ డిఫరెంట్ పాయింట్స్, ఇది కంప్లీట్లీ డిఫరెంట్. ఎందుకంటే అది ఎంబ్రియో ట్రాన్స్ఫర్ గురించి మాత్రమే ఉంది. ఇది ఎంబ్రియో ట్రాన్స్ఫర్ తర్వాత ఏమేం చేశానో నేను దాని గురించి ఉంది. సో కంప్లీట్ వీడియో అయితే చూడండి. ఏదైనా డౌట్స్ ఉంటే నన్ను ఇన్స్టాలో కాంటాక్ట్ చేయండి. అండ్ వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఫస్ట్ వచ్చేసి హాస్పిటల్ ఇంకా మీ ఇంటికి వెళ్ళేటప్పుడు ఎవరైనా మిమ్మల్ని తీసుకొని వెళ్తుంటే అంటే మీ హస్బెండ్ తోడొచ్చినా లేదా మీరు క్యాబ్స్లో వెళ్తున్నా మీరు అట్లీస్ట్ వాళ్ళని రిక్వెస్ట్ చేయండి కొంచెం స్లోగా డ్రైవ్ చేయమని చెప్పి. సో నేను మా హస్బెండ్ని కొంచెం స్లోగానే డ్రైవ్ చేయమన్నాను. సో ఇప్పుడు మెయిన్ థింగ్స్ ఏమేం చేశానో నేను చెప్తానండి. ట్రాన్స్ఫర్ తర్వాత మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత రెస్ట్ తీసుకుంటున్నప్పుడు ఆల్వేస్ స్లీప్ ఆన్ యువర్ లెఫ్ట్ సైడ్. ఎందుకంటే మీరు ఎడం పక్కకి తిరిగి పనుకోండి. లెఫ్ట్ సైడ్ ఎందుకు తిరిగి పనుకోవాలంటే అది వచ్చేసి యూట్రస్లో బ్లడ్ ఫ్లో బాగుంటుంది. బ్లడ్ ఫ్లో బాగా ఉంటుంది కాబట్టి ఇంప్లాంటేషన్కి చాలా హెల్ప్ అవుతుంది. సో అందుకోసము మీరు మ్యాక్సిమం నన్ను అడిగితే లెఫ్ట్లోనే పనుకోండి. నేను కంప్లీట్ నా ప్రెగ్నెన్సీ లెఫ్ట్లోనే పనుకోను. నేను లేసేటప్పుడు కూడా అంతే, ఇట్లా తిరిగి స్ట్రైట్గా లేకూడదు. సైడ్కి సపోజ్ లెఫ్ట్లో పనుకున్నారంటే మీరు ఈ సైడ్ దిగాలంటే స్లోగా ఇలా తిరిగి అగైన్ హ్యాండ్ పైన ప్రెషర్ ఇచ్చి మీ అంటే మీ యూట్రస్ పైన కానీ అబ్డోమెన్ పైన కానీ ప్రెషర్ ఇవ్వకుండా స్లోగా లేయండి. పాయింట్ నెంబర్ 2, వాటర్ ఎక్కువ తీసుకోండి. మీరు ఐవీఎఫ్ ట్రాన్స్ఫర్ టైంలో కానీ ఎగ్ రిట్రీవల్ టైంలో కానీ మెడిసిన్స్ ఎక్కువ యూస్ చేస్తారు, ఇంజెక్షన్స్ ఎక్కువ యూస్ చేస్తారు, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అయ్యే ఛాన్సెస్ ఉంది. అందుకోసం వాటర్ కంపల్సరీ తీసుకోండి. అండ్ నేను పర్సనల్గా సజెస్ట్ చేసేది వచ్చేసి హాట్ వాటర్ తీసుకోండి. హాట్ అంటే హాట్ కానీ వామ్ వాటర్ కానీ తీసుకోండి. నా వల్ల అంటే జనరల్లీ వామ్ వాటర్ ఇస్ బెస్ట్, కానీ నా వల్ల వామ్ వాటర్ తాగటానికి అవ్వదు. అంటే నాకు ఈ వామ్ వాటర్ తీసుకుంటే కొంచెం ఒకలాగా వామిటింగ్ సెన్సేషన్ వచ్చినట్లు ఫీల్ అవుతాను. సో ఐ ఎంజాయ్ హాట్ వాటర్ కాబట్టి నేను కొంచెం హాట్ వాటర్ తీసుకునేదాన్ని.
అట్లీస్ట్ 2 లీటర్స్ అయినా వాటర్ తీసుకోవాలి. అండ్ ఎందుకు ఎక్కువ వాటర్ తీసుకోవాలని చెప్తున్నానంటే, ఒకటి మెడిసిన్స్, ఇంజెక్షన్స్, ఇంకొకటి వచ్చేసి మనము వాటర్ ఎంత తీసుకుంటే అంత హెల్ప్ అవుతుంది మనకి ప్రెగ్నెన్సీకి కూడా. ఎక్కువ నీళ్ళు తాగండి, హాట్ వాటర్ తాగండి అనడానికి ఇంకొక రీజన్ వచ్చేసి ఏంటంటే, నార్మల్ వాటర్ ఎందుకు వద్దు అని చెప్తానంటే, క్లైమేట్ ఒక్కొక్కసారి చల్లగా ఉంటుంది, కోల్డ్ వచ్చే ఛాన్సెస్ ఉంది. సో కోల్డ్ వస్తే అది మళ్ళీ ఇన్ఫెక్షన్స్ కానీ కోల్డ్ కానీ అయిందంటే మళ్ళీ అది మన ఎంబ్రియో ఇంప్లాంటేషన్కి డిస్టర్బ్ కాకూడదు. ఇంకొకటి వచ్చేసి ఇది మిత్ అంటారో లేదా ఏంటి, ఎంతమందికి హెల్ప్ అవుతుందో లేదో నాకు తెలీదు, కానీ ఒక మిత్ అయితే ఉందండి. ఐవీఎఫ్ ట్రై చేసే వాళ్ళు చాలా మంది వరకు ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ ఉంటాయి కదా మెక్డొనాల్డ్స్లో, ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే తింటే అది ఇంప్లాంటేషన్కి హెల్ప్ అవుతుంది అని చెప్తారు. అది ఎంతవరకు అవుతుందో నాకు తెలీదు, కానీ ఐ డెంట్ వాంటెడ్ టు మిస్ ఈవెన్ అ సింగిల్ ఛాన్స్ అండి. ఒక ఛాన్స్ కూడా మిస్ అవ్వకూడదు అని చెప్పి, అలాగని చెప్పి ఫ్రెంచ్ ఫ్రైస్ తీసుకొని ఏంటి ప్యాకెట్స్ తినేయమని కాదు. మేము ఏం చేసామంటే, ట్రాన్స్ఫర్ అయ్యి ఇంటికి వెళ్ళే దారిలోనే ఫ్రెంచ్ ఫ్రైస్ మెక్డొనాల్డ్స్ది షాప్ ఉండింది. సో అక్కడే స్టాప్ చేపించేసి నేను అంటే మా హస్బెండ్ బర్గర్, ఫ్రెంచ్ ఫ్రైస్ ఆర్డర్ చేసుకున్నాడు. నేను ఊరికి కొన్ని చాలా తక్కువ ఓకే తిన్నాను అన్నట్టుగా కొంచెం తీసుకున్నాను అంతే. బట్ జనరలీ ప్రాసెస్ ఫుడ్ అవన్నీ తినకూడదు అంటారు. బట్ ఈ మెక్డొనాల్డ్స్ది మాత్రము అది చాలా మంది, నేను రీసెర్చ్ చేసి చాలా మంది దగ్గర కనుక్కున్న వాళ్ళందరూ ట్రై చేసి వాళ్ళకి సక్సెస్ అయింది. సో అందుకోసం సరే మనమేమి ఎక్కువ తీసుకోము కదా, కొంచెమే. అండ్ అది ఇఫ్ ఇట్ ఈస్ హెల్పింగ్ ఇంప్లాంటేషన్ ఎందుకు తీసుకోకూడదు అని చెప్పి నేను కొంచెం క్వాంటిటీ అయితే తీసుకున్నాను. అండ్ ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ ఎవ్రీడే తీసుకోకూడదండి, ట్రాన్స్ఫర్ అయిన రోజు మాత్రమే, అండ్ కొద్దిగా మాత్రమే తీసుకోండి. అండ్ ఇంకొకటి వచ్చేసి నేను పర్సనల్గా చెప్పేది, మీరు ట్రాన్స్ఫర్ చేయించుకొని ఇంటికి వెళ్ళినప్పుడు ఇంకా మీ మైండ్లో ఒకటే అనుకోవాలి, నేను ఆల్రెడీ ప్రెగ్నెంట్. సో మీరు తీసుకునే ఫుడ్ కానీ అన్నీ వచ్చేసి ప్రెగ్నెన్సీకి హెల్ప్ అయ్యేదే ఉండాలి. నో అవుట్ సైడ్ ఫుడ్. తర్వాత కొన్ని ఫుడ్స్ ప్రెగ్నెన్సీలో తీసుకోకూడదు కదా, పపాయ అండ్ పైనాపిల్. సో ఇవన్నీ మీకు తెలిసి ఉండాలి. బ్రింజాల్, హాస్పిటల్లో డాక్టర్స్ కూడా ఇన్ఫార్మ్ చేస్తారు. బ్రింజాల్, పపాయ, పైనాపిల్, నో చికెన్, ఎందుకంటే చికెన్ హీట్ కాబట్టి చికెన్ తినొద్దు అంటారు. అండ్ నేనైతే కంప్లీట్ నాన్ వెజ్ స్టాప్ చేస్తున్నాను ఆల్మోస్ట్ నెక్స్ట్, ఎందుకంటే ట్రాన్స్ఫర్ అయిన తర్వాత 14 days దాకా మనకి 14 days అయిన తర్వాత మన ప్రెగ్నెన్సీ టెస్ట్ అనేది చేసేది. నేను ఆ కంప్లీట్ 14 days కాదు, 14 days తర్వాత కూడా ఆల్మోస్ట్ 1 month నేను నాన్ వెజ్ అయితే తీసుకోలేదు. 1 month తర్వాత నేను సీ ఫుడ్ తీసుకున్నాను. సీ ఫుడ్ కూడా ఎలాగంటే, తీసుకున్నప్పుడు మర్క్యూరీ లెవెల్ తక్కువ ఉంటుంది కదా. సో అదే నేను చెప్పినట్టు మీరు ఆల్రెడీ ప్రెగ్నెంట్ అని ఫీల్ అయ్యి తీసుకునే ఫుడ్ కానీ అంతా బేబీకి హెల్ప్ అయ్యేటట్టుగా చూసి తీసుకోవాలి. సో ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు కొన్ని ఫిషెస్ అయితే తినకూడదు. అది మీరు ఏంటి చెక్ చేయండి. ఫిషెస్ దట్ ఆర్ హై ఇన్ మర్క్యూరీ తీసుకోకూడదు, లో ఇన్ మర్క్యూరీ లెవెల్ ఫిషెస్ మాత్రం తీసుకోవచ్చు. అండ్ చేపల పులుసు తీసుకోవద్దు, ఎందుకంటే చేపల పులుసు హీట్ కదా, చింతపండు వేసి చేస్తారు కదా, సో అది హీట్ కాబట్టి చేపల పులుసు తీసుకోవద్దు. ఫ్రై అయితే తీసుకోవచ్చు, బికాస్ మనము సీ ఫుడ్ తీసుకోవటం మంచిది కాబట్టి ఫ్రై పీసెస్ తీసుకోండి. ఒక చిన్న పీస్ అలాగా తీసుకోవచ్చు, వీక్లీ ట్వైస్ అలా తీసుకోవచ్చు. హెల్దీ డయట్ తీసుకోవాలి. ఫ్రూట్స్, వెజిటేబుల్స్ కంపల్సరీ ఉండాలి. ఫ్రూట్స్ వచ్చేసి మీరు చూసి తీసుకోండి. దానికి నేను సపరేట్ వీడియో ఒకటి పోస్ట్ చేస్తాను, ఎలాంటి ఫ్రూట్స్ తీసుకోవాలి, ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, నేనే ఏ ఫుడ్ తీసుకున్నాను అని చెప్పి, ఆ 14 days ఎలాంటి ఫుడ్ తీసుకుంటే మంచిది అని చెప్పి అదొక సపరేట్ వీడియో చేసి పోస్ట్ చేస్తానండి. ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్పినట్టు వీడియో లెంత్ చాలా ఎక్కువ అయిపోతుంది. సో అంటే ఎంబ్రియో ట్రాన్స్ఫర్ తర్వాత టిప్స్ ఏమేమి చేస్తే మంచిది అన్న వాళ్ళకి మాత్రం ఈ వీడియో. ఫుడ్ గురించి కావాలంటే అది సపరేట్ వీడియో నేను పోస్ట్ చేస్తాను. మీకు కనుక ఆ వీడియో లింక్స్ మీకు రావాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడు నేను ఎప్పుడు వీడియో పోస్ట్ చేసినా కూడా మీకైతే నోటిఫికేషన్ అనేది వస్తుంది. అండ్ ఇంకొకటి వచ్చేసి అవాయిడ్ కంప్లీట్గా షుగర్.
స్వీటే తీసుకోవద్దు, కంప్లీట్గా వదిలేయండి. ఒక ఏంటి కొన్ని యాక్చువల్లీ ప్రెగ్నెన్సీలో స్వీట్ తినుకుని ఉంటేనే మంచిది. కన్జ్యూమ్ చేస్తే ఇట్ ఈస్ నాట్ గుడ్ అండి. ఇట్స్ నాట్ హెల్ప్ ఇంప్లాంటేషన్ అంటారు. సో జనరల్లీ నార్మల్ ప్రెగ్నెన్సీకి ట్రై చేసే వాళ్ళకి కూడా షుగర్ కట్ డౌన్ చేయమనే చెప్తారు డాక్టర్స్ అయితే. సో అందుకోసం మీరు షుగర్ అయితే తీసుకోవద్దు. నో కాఫీ, నో టీ. అండ్ ఇంకొకటి చాలా అంటే చాలా ఇంపార్టెంట్, ఈ ఐవీఎఫ్లో ఎంబ్రియో ట్రాన్స్ఫర్ తర్వాత వచ్చేసి ఆన్ టైం మెడిసిన్స్ తీసుకోవాలి. అది టాబ్లెట్స్ అయినా కానీ ఇంజెక్షన్స్ అయినా కానీ. ఇంజెక్షన్స్ నేను ఇంతకు ముందు చెప్పినట్టు 5 minutes అటు లేదా 5 minutes ఇటు అయితే పర్వాలేదు, కానీ చాలా డిలే చేయొద్దు. ఆన్ టైం ఇంజెక్షన్స్ తీసుకునేటట్టుగా ప్లాన్ చేసుకొని ఇంజెక్షన్స్ అయితే టైం టు టైం తీసుకోండి. అండ్ కొంతమంది నన్ను అడిగారు, అక్క బెడ్ రెస్ట్ తీసుకోవాలా, ఈ 14 days లేదా కంప్లీట్ ప్రెగ్నెన్సీలో బెడ్ రెస్ట్లోనే ఉండాలా అని చెప్పి అడుగున్నారండి. వాళ్ళ కోసం ఇది 24 to 48 hours వచ్చేసి మనం బెడ్ రెస్ట్లో ఉండాలి. ఆ తర్వాత వచ్చేసి హెవీ వర్క్స్ ఏం చేయకూడదు. చాలా వరకు అంటే కొద్దిగా లేసి నడవటము, చిన్న చిన్న స్టెప్స్ తీసుకోవటం అలాంటివి చెయ్యండి. కానీ హెవీ వెయిట్ లిఫ్ట్ చేయటం కానీ బెండ్ చేయటం కానీ ఏమి చేయకూడదు, అస్సలు చేయకూడదు. అంటే మనకి ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత 48 hours లోపలే మన బేబీ అయితే యూట్రస్కి ఇంప్లాంట్ అవుతుంది, అంటే స్టిక్ అయిపోతుంది. అందుకోసం ఆ టైంలో బెడ్ రెస్ట్ డాక్టర్స్ సజెస్ట్ చేస్తారు. మెయిన్ ఐవీఎఫ్కి సక్సెస్ అవ్వడానికి ఇంకొక రీజన్ కూడా టెన్షన్ తీసుకోకుండా ఉండటం. అస్సలు టెన్షనే తీసుకోవద్దు. మీరు ఆల్రెడీ ప్రెగ్నెంట్ అని చెప్పి మీరు ఆల్రెడీ బేబీతో మాట్లాడుతూ ఉండండి. మీకు ఒకవేళ పక్కన వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఏమైనా పక్కన వాళ్ళు ఉన్నారు ఏమైనా ఎగతాళి చేస్తారు అనుకుంటే, ఎవ్వరు లేకుండా ఉన్నప్పుడు మీరు ఒక్కరే ఉన్నప్పుడు బేబీతో మాట్లాడండి. ఒకటి లైక్ సమ్ నైస్ స్టోరీస్ కానీ మంచి మ్యూజిక్ వినండి, కామెడీ మూవీస్ చూడండి. ఈ 14 days టైంలో వచ్చేసి మీరు ఎంజాయ్ చేయండి, మీకు ఏది ఇష్టం ఉంటే అది చెయ్యండి. మెయిన్ ఇంకొకటి వచ్చేసి సక్సెస్ దీనికి వచ్చేసి హ్యాపీగా ఉండాలి, స్ట్రెస్ తీసుకోవద్దు. మీకు ఇష్టమైన ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళతో మాట్లాడండి, వాళ్ళతో టైం స్పెండ్ చేయండి. మీ మమ్మీతో మీరు మాట్లాడితే లైక్ బాగా అనిపిస్తుంది అంటే మీ సిస్టర్స్ కానీ మదర్ కానీ వాళ్ళతో కాల్ చేసి మాట్లాడటము ఇలా చేయండి. అండ్ మీకు ఇరిటేట్ చేసే వాళ్ళు ఉంటే వాళ్ళని కంప్లీట్గా అవాయిడ్ చేసేయండి. 14 days అసలు వాళ్ళు ఎగ్జిస్టెన్స్లో ఉన్నారనే అనుకోవద్దు. గర్భరక్షాంబిక స్తోత్రం, షష్ఠీదేవి స్తోత్రం, ఇవి రెండు వచ్చేసి వింటే చాలా బాగా అనిపిస్తుంది. అండ్ నా త్రూ అవుట్ మై ప్రెగ్నెన్సీ నేను ఈ 2 స్తోత్రాలు మాత్రం వినేదాన్ని. దాని లింక్ కూడా కావాలంటే నేను ప్రొవైడ్ చేస్తాను డిస్క్రిప్షన్లో. మీరు జనరలీ షష్ఠీదేవి స్తోత్రము, గర్భరక్షాంబిక స్తోత్రం అని చెప్తే వస్తుంది. ఫుడ్ విషయంకి వస్తే నేను ఇందాక చెప్పినట్టు అన్ని ఫ్రూట్స్ వెజిటేబుల్స్ తీసుకోండి. చాలా అంటే చాలా హెల్ప్ అయ్యే 1-2 చెప్తాను. అవకాడో చాలానే మంచిది, ప్రెగ్నెన్సీకి హెల్ప్ అవుతుంది. సో అట్లీస్ట్ వీక్లో వన్స్ ఆర్ ట్వైస్ మీరు అవకాడో తీసుకోండి. అండ్ బ్రాకలీ, దాన్ని కూడా తాలింపు లాగా చేసుకొని తినేసేదాన్ని నేను. రైస్ తాలింపు లాగా చేసుకొని ఉత్త బ్రాకలీనే తినేదాన్ని. అది కూడా సక్సెస్ రేట్కి బాగా హెల్ప్ అవుతుంది, బ్రాకలీ, అవకాడో. అండ్ ఎవ్రీడే నేను కోకోనట్ వాటర్ మాత్రం మిస్ చేసేదాన్ని కాదు. ఒక ఓల్డ్ మిత్ అయితే ఉంది, ప్రెగ్నెంట్ ఉండే వాళ్ళు కోకోనట్ వాటర్ తాగితే బేబీకి జుట్టు ఉండదని చెప్పి చాలా మంది చెప్తారు. కాకపోతే నా బాడీ వచ్చేసి హీట్ బాడీ, నేను పెరుగు మజ్జిగ ఇలాంటివి తాగను, నాకు ఎందుకు ఆ స్మెల్ పడదు. నేను ప్రెగ్నెన్సీ ముందు ఇంకా కూడా నేను మజ్జిగ పాలతో చేసిన ఎలాంటి ప్రోడక్ట్స్ కానీ ఇవన్నీ నేను తీసుకోను. సో అందుకోసము జనరలీ బాడీ హీట్ ఉంటే మజ్జిగ అలాంటివి తాగమంటారు కదా, కానీ నా జనరల్లీ హీట్ బాడీనే. అందుకోసమే నేను కోకోనట్ వాటర్ ఎవ్రీడే ఒకటి తీసుకున్నప్పుడు కూడా నేను అదే డిసైడ్ చేసుకున్నాను, బేబీకి జుట్టు లేకపోయినా పర్వాలేదు, పుట్టిన తర్వాత ఎలా వాళ్ళ జుట్టు వస్తుంది, కానీ సక్సెస్ అవ్వాలి కాబట్టి నేను డైలీ కోకోనట్ వాటర్ తాగుతామని. కానీ మీరు నమ్మరు, శ్రీయాన్ పుట్టినప్పుడు నేను ఒక వీడియో పోస్ట్ 5 daysకి ఆ బేబీ న్యూ బోర్న్ బేబీ షూట్ ఉంటుంది కదా, ఆ షూట్లో ఒక సబ్స్క్రైబర్ అయితే చూసి కమెంట్ కూడా చేశారు, పుట్టిన బేబీకి 5 daysకి ఇంత జుట్టు అయితే ఉండదు, మీరు అబద్ధం చెప్తున్నారు, ఇది 3 months 5 months బేబీనో అని చెప్పి కమెంట్ పెట్టారు. అబ్బా నాకు ఎంత సంతోషం వేసిందో ఆ కమెంట్. నేను నెగిటివ్గా తీసుకోలేదు ఆ కమెంట్ని.
ఎందుకంటే నాకు చాలా హ్యాపీగా ఫీల్ అయింది వచ్చేసి 5 days బేబీకి అంత జుట్టు ఉండదు అన్నారు. సో మనోడు కుందిలే నీ జుట్టు బాగుందని చెప్పారని కాంప్లిమెంట్గా తీసుకున్నాను. సో అది మిత్తే, కోకోనట్ వాటర్ తాగితే జుట్టు ఉండదని చెప్పి అది మిత్తు. నా విషయంలో అయితే అలాగే, నా విషయంలోనే కాదు, నేను కొంతమందిని చూస్తున్నాను కూడా, అంటే నా ప్రెగ్నెన్సీ తర్వాత కూడా కొంతమంది కోకోనట్ వాటర్ తీసుకున్న వాళ్ళకి కూడా బేబీకి హెయిర్ బాగానే ఉంది. సో అది బేబీకి హెయిర్ ఉండటం ఉండకపోవటం వాళ్ళ జీన్స్, హస్బెండ్ సైడ్ కానీ మన సైడ్ కానీ జీన్స్ని బట్టే కానీ దానికి దీనికి సంబంధం ఉండదని. సో కోకోనట్ వాటర్ ఎవ్రీడే ఒక్కటి తీసుకోండి చాలు. ఎంబ్రియో ట్రాన్స్ఫర్ తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత నిద్రపోండి వీలైతే. బెడ్ రెస్ట్ తీసుకుంటారు కదా, మీకు వీలైతే మధ్యాహ్నం పనుకునే అలవాటు ఉంటే ఎలాగైనా ట్రై చేయండి. అలవాటు లేకపోయినా కొంచెం ట్రై చేసి కొంచెం సేపైనా పనుకోండి. అంటే బాగా బాడీ రిలాక్స్ అవుతుంది కదా మనం పనుకున్నప్పుడు, అది కూడా హెల్ప్ అవుతుంది. ఇంకొక పాయింట్ వచ్చి, సారీ ఇందాక వీడియోలో నేను మిస్ చేశాను, అందుకని మళ్ళీ ఇప్పుడు షూట్ చేసి వేస్తున్నాను. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి సాక్స్ ఎప్పుడు వేసుకొని ఉండాలి ట్రాన్స్ఫర్ తర్వాత. త్రూ అవుట్ అట్లీస్ట్ 1 month అలా యూస్ చేయండి. ట్రాన్స్ఫర్ తర్వాత 1 month 2 months దాకా. ఒకవేళ వింటర్స్ అయితే 2 months కూడా వేసుకోండి. సాక్స్ ఎందుకు వేసుకోవాలి అంటే మన ఫీట్ వచ్చేసి వార్మ్గా పెట్టుకోవాలి. అది యాక్చువల్లీ మన యూట్రస్ని వార్మ్ పెట్టుతుందంట. సో అందుకోసం ఇంప్లాంటేషన్ అవ్వటం చాలా ఈజీ, అంటే ఇంప్లాంటేషన్కి చాలానే హెల్ప్ అవుతుంది. సో ఎప్పుడు సాక్స్ వేసుకోండి ట్రాన్స్ఫర్ తర్వాత. అండ్ ఇంకొకటి వచ్చేసి థర్మల్స్ యూస్ చేయండి. థర్మల్స్ వచ్చేసి ఈ డికాథలాన్ ఇలాంటి స్టోర్స్లో దొరుకుతుంది. ఈ థర్మల్స్ ఎప్పుడు యూస్ చేస్తారంటే మనము ఏదైనా కోల్డ్ ప్లేసెస్కి ట్రావెల్ చేసినప్పుడు మన బాడీని వార్మ్గా పెట్టడానికి ప్యాంటు టీషర్ట్ అయితే దొరుకుతుంది థర్మల్స్. ఒకవేళ మీ దగ్గర లేకపోతే పర్వాలేదు, అట్లీస్ట్ సాక్స్ వేసుకొని మీ ఫీట్ని వార్మ్ పెట్టుకొని. నేనైతే థర్మల్స్ కూడా యూస్ చేశాను. సో ఇవన్నీ నేను నా ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీ సక్సెస్కి నేను ఇవన్నీ ఫాలో అయ్యాను. మీరు కూడా ఇవన్నీ ఫాలో అవ్వండి. అండ్ లాట్స్ ఆఫ్ బేబీ డస్ట్ ఆన్ యూ. ఎవరంతా ఈ వీడియో చూస్తున్నారో ప్రెగ్నెన్సీ కన్సీవ్ అవ్వాలంటే ఎంబ్రియో ట్రాన్స్ఫర్ సక్సెస్ఫుల్గా అవ్వాలనుకుంటున్నారో మీరు ఇవన్నీ ఫాలో అవ్వండి. తప్పకుండా మీకు సక్సెస్ అవ్వాలి అని చెప్పి నేను కూడా ఆ దేవుడిని ప్రే చేస్తాను. అండ్ లాట్స్ ఆఫ్ బేబీ డస్ట్ ఆన్ ఆల్ మై సబ్స్క్రైబర్స్ కాకపోయినా పర్వాలేదు, నా వీడియో చూసి ప్రెగ్నెంట్ కావాలని కోరుకుంటున్న వాళ్ళందరూ ప్రెగ్నెంట్ అవ్వాలి. అండ్ ఇంకొకటి ఆ ఫుడ్ గురించి, ఏ ఫుడ్ తీసుకోవాలి 14 days అని వీడియో కావాలనుకుంటే మీరు కింద కమెంట్లో చెప్పండి. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఈ వీడియోకి మీరు ఇచ్చే లైక్ నాకు చాలానే ఎంకరేజింగ్గా ఉంటుంది. అండ్ చాలామంది మన వీడియో అయితే చూస్తున్నారు కానీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఎప్పుడు కొత్త వీడియో వేసినా కూడా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ ఏ టాపిక్ గురించి నేను వీడియో చేయాలి అని కూడా మీరు కింద కమెంట్లో అయితే చెప్పండి. నేను ఆ డీటెయిల్స్ కూడా అంటే నేను ప్రతి కమెంటు చదువుతాను, అది చదివి నేనైతే మీకు రెస్పాండ్ చేస్తూ ఉంటానండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద లవ్ అండ్ సపోర్ట్. థ్యాంక్ యూ సో మచ్.